హలో అందరికీ. ఇక్కడ మేము క్యారెట్ పికిల్ అయితే చేసుకుంటున్నామండి. చాలా రోజులైపోయింది. మా వాడు చెప్పే కదా, ప్రతి దాంట్లో ఏదో ఒక హెల్ప్ అనమాట. 1 లీటర్ అయితే ఆయిల్ తీసుకున్నాము, బట్ మాకు 3/4 లీటర్ అయితే పడింది. అంటే యూస్ చేసుకున్నాం అనమాట. అంతే. అంటే మీకు ఎంత ఆయిల్ కావాలో అంతే యూస్ చేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ యూస్ చేసుకోండి. క్యారెట్ అయితే 1 కేజీ తీసుకోండి. 250 గ్రామ్స్ పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. చిన్న టీ గ్లాస్కి రాళ్ళు ఉప్పు అనమాట. అంత చిన్న గ్లాస్ అండి అది. అన్ని కొలత అంటే నేను ఇంకా మెజర్ చేయలేదు మేము. టీ గ్లాస్కి అయితే రాళ్ళు ఉప్పు సరిపోతుంది. 250 గ్రామ్స్లో కూడా మేము ఒక 10 నుంచి 15 మిర్చీలు అయితే పక్కకు పెట్టేసాము. చాలా అంటే చాలా కారంగా ఉన్నింది. 1 లీటర్ అయితే ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాము. ఇప్పుడు ఆ 1 లీటర్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మిర్చి అయితే ఇందులో వేసేసి మూత పెట్టేసామన్నమాట, పైన పడకుండా. బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఈ 1 కేజీ క్యారెట్కి తురిమితే ఇంత అయిందనమాట. ఇది కూడా అందులో వేసేసి బాగా కలిపేసామన్నమాట. కలిపేసుకొనేసి కాసేపు మగ్గనివ్వండి. మళ్ళా రాళ్ళు ఉప్పు ఏదైతే ఉందో అది మొత్తం వేసేయండి. మీరు తక్కువ వేసుకున్నా పర్లేదండి, ఎక్కువ కాకుండా చూసుకోండి. మాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. మేము అసలు యాడ్ కూడా చేయలేదు వేరేది. అలా అని ఎక్కువ కూడా అవ్వలేదు మాకు. సపరేట్గా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 80 to 90 గ్రామ్స్ చింతపండు అండి, ఇది వేయించుకొనేసేయండి. ఇది వేగేలోపు ఇంకొక ప్యాన్లో మెంతులు బాగా వేయించుకునేసి పౌడర్ చేసేసుకోండి. పౌడర్ చేసేసుకున్న తర్వాత అది పక్కకు పెట్టేసుకోండి. ఈ చింతపండు అయితే కాసేపు వేగిన తర్వాత ఇది కూడా ఇందులోనే మిక్స్ చేసేయండి. ఇది మొత్తం మిక్స్ చేసి కాసేపు మూత పెట్టేసేయండి. అలాగే అంతా ఇది సపరేట్గా తీసుకొని కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టండి. మిక్సీకి అయితే పల్స్ ఇచ్చుకోండి. నున్నగా వేయాల్సిన అవసరం లేదు. మీరు ఎలా తినాలనుకుంటే అలా అనమాట. ఫైనల్గా తిరగబాత అయితే ఇలా చేసేయండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు కొద్దిగా వేసుకోండి. వేసుకున్న ఆవాలు కొద్దిగా అంటే ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. మెంతుల పొడి అయితే 2.5 స్పూన్ వేసామండి. ఆయిల్ బాగా కాగిన తర్వాతే వేయండి. మళ్ళీ ఇక్కడ ఇంగువ పొడి అయితే 1/2 స్పూన్ వేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ అద్దిరిపోతుందండి. మీరు బ్యాచిలర్స్గా ఉన్న వాళ్ళైనా సరే, ఇంకా అసలు మనం బయట ఏం పికిల్స్ నచ్చట్లేదు, ఏదైనా మిక్స్ చేస్తారేమో అన్న డౌట్ ఉండేవాళ్ళు, లేకపోతే ఏ ఆయిల్స్ యూస్ చేస్తారో కూడా తెలియదు బయట ఇప్పుడు, అసలు ఏది తీసుకోవాలన్నా భయమే. ఆ మిక్స్ చేసింది అయితే ఈ ఆయిల్లో వేసేసుకోండి. కాసేపు ఒక 5 మినిట్స్ అలా ఉంచేసేయండి. ఇలా అయిపోతుంది. చాలా అంటే సూపర్గా ఉంటుంది. మీరు ఎవరైనా ఫ్యామిలీస్ ఉండే వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరు పికిల్స్ అంటే ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి. ఏం పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా మనం ఏం వేయట్లేదండి. ఉన్న దాంట్లో కొద్దిగా మనం అన్నీ వేసుకొని చాలా బాగా చేసుకున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అయితే టేస్ట్ చేస్తున్నారు. అందరికీ ఇచ్చామన్నమాట. ఈ పికిల్ యాక్చువల్గా చేయడానికి రీజన్ ఏంటి అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్, ఆ అన్న వచ్చేసి సౌదీలో ఉంటారు. ఆ అన్న ఊరు వెళ్తున్నారనమాట. సో ఇంటికి వచ్చినప్పుడు ఇంకా పికిల్స్ ఇచ్చి పంపిద్దామని ఆ అన్నకి చేసిస్తున్నాం అనమాట. ఆంటీ కూడా టేస్ట్ చేశారు. అందరికీ ఇప్పుడు టేస్ట్ చేసినప్పుడైతే అంతగా తెలియలేదు, బట్ వేడి రైస్లోకి చాలా అంటే చాలా బాగుందండి. మేము ఆ పెనంలోనే మా హస్బెండ్ కలిపి ఒక్కొక్క ముద్ద పెట్టారు చేతిలో. అది తింటుంటే అసలు నెయ్యి కూడా వేసుకోలేదు, అమృతంలాగా అనిపించింది. నచ్చితే మాత్రం లైక్ చేయండి. అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. బాయ్ బాయ్.